Today we'll discuss one chapter, that is reproduction in organisms. Reproduction in organisms అంటే ఏంటి ఇక్కడ? ఒక ఆర్గానిజం నుంచి వేరే ఆర్గానిజం బర్త్ అవ్వాలి అంటే ఓకేనా, దే నీడ్ రిప్రొడక్షన్. సో లెట్ us start the introduction of the reproduction in organisms. You had some idea about the reproduction అవునా కదా? మీరు నైన్త్ క్లాస్లో ఆల్రెడీ చదివారు, నైన్త్లో టెన్త్లో చదివారు ఓకేనా. ఫ్లవర్స్ ఏమవుతాయి? జర్మినేట్ అవుతాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. అదేవిధంగా సమ్ మైక్రో ఆర్గాన్స్ కూడా ఉంటాయి కదా, అవునా కదా? సో అవి ఎలా రెప్లికేట్ అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఉంది, వైరస్ ఉంది, ఇవి వన్ ఆర్ ఉంది, ఇంకొక ఆర్ ఉంది, ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా. సో దిస్ కాల్డ్ యాజ్ asexual reproduction and sexual reproduction and vegetative reproduction. అంటే ఇక్కడ మనకు త్రీ టైప్స్ ఓకేనా, త్రీ టైప్స్: vegetative, asexual and sexual reproduction in flowering plants. So first let us introduction of the linked chapters. What is linked chapters? ఎందుకు అంటే we already know about the in botany flowers అవునా కానా. సో ఫ్లవర్ కి సంబంధించిన ఎంటైర్ ఒక అండర్స్టాండింగ్ ఐడియా ఉంటేనే మనం ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఓకేనా. చూడండి, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ ఓకేనా, ద ఇన్నర్ పార్ట్స్ ఏంది, అవుటర్ పార్ట్స్ ఏంది, ఆంథర్ అంటే ఏంది, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏంది ఓకేనా. ఇవన్నీ అర్థమైతేనే రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, దాని లోపల ఓవరీస్ ఎలా ఉన్నాయి, పోలింగ్ గ్రెయిన్స్ అంటే ఏంది ఓకేనా, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్, సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? మైటాసిస్ ద్వారా జరుగుతుందా, మియాసిస్ ద్వారా జరుగుతుందా ఓకేనా. ఓ ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది, గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతాయి ఓకేనా. గ్యామెట్స్, పోలెన్ గ్రెయిన్స్ అవునా, మరి మనము సింగమి అంటాం అవునా. అంటే మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే ఏమంటాం, సింగమి అంటాం. అండ్ ఫామ్ ద జైగోట్. సో ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి ఓకేనా. ఇన్ డిస్కస్ అబౌట్ ది సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నౌ చాప్టర్ వెయిటేజ్. ఎందుకు చాప్టర్ వెయిటేజ్? మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అవునా కదా, అవునా. ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఐపీకి ప్రిపేర్ అవుతున్నాం. సో అప్పుడు ఏ చాప్టర్ దేనికి ఇంపార్టెన్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి ఓకేనా. 10th క్లాస్లో ఉన్న రిప్రొడక్షన్ సిస్టమ్ ఇక్కడ మనకు 2 చాప్టర్స్ ఉంది, మళ్ళీ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే 2 చాప్టర్స్గా డివైడ్ అయి ఉన్నది. అంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్లో 2 చాప్టర్స్గా ఉన్నదంతా ఒకే చాప్టర్ 10th క్లాస్లో ఉంది ఓకేనా. జస్ట్ బ్రీఫ్గా ఉంది అక్కడ. చూడండి, ఐపీ పరంగా తీసుకుంటే ఓకేనా, ఐపీ పరంగా తీసుకుంటే 6 మార్క్స్ ఇన్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఎంసెట్లో ఒక క్వశ్చన్, నీట్లో కూడా 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. చూడండి 14 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు లాంగ్ ఆన్సర్ ఉండొచ్చు, షార్ట్ ఆన్సర్ ఉండొచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా రావచ్చు. ఎంసెట్లో అయితే 2 to 3 క్వశ్చన్స్, నీట్లో కూడా 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకే ఏమన్నా ఇక్కడ దిస్ చాప్టర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్, అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇటు థియరీ ఎగ్జామ్స్ కానీ ఓకేనా, రెండింటికి మోస్ట్ ఇంపార్టెంట్. నౌ లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ది టాపిక్స్. మరి దీనిలో ఏ టాపిక్స్ ఉంటాయి చూడండి. సెక్సువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంది ఇక్కడ? ప్రీ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఫర్టిలైజేషన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడమే ఫర్టిలైజేషన్. అంటే అంతకుముందు జరిగే డెవలపింగ్ ప్రాసెస్ ఏమన్నాము? ప్రీ ఫర్టిలైజేషన్ ఓకేనా. బిఫోర్ ఫర్టిలైజేషన్, నెక్స్ట్ పోస్ట్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అంటే జైగోట్, ఎంబ్రియో, సీడ్, ఫ్రూట్స్ ఇలా ఫామ్ అవుతాయి మనకు స్లోగా. సో ఈ ప్రాసెస్ ఏమన్నాము? పోస్ట్ ఫర్టిలైజేషన్, డబుల్ ఫర్టిలైజేషన్, పాలినేషన్. ఇవన్నీ we discuss in this topics. Now first discuss about the in our chapter
asexual reproduction. So asexual reproduction అంటే ఏంది? సో మనకు ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది asexual reproduction and sexual reproduction. అంటే ఈ టూ టాపిక్స్ని డిఫరెన్సెస్ రూపంలో కంపారిజన్ రూపంలో చదువుకుంటేనే మనకు ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకేనా? asexual reproduction అనేది ఓన్లీ వన్ ఆర్గానిజమ్స్. ఇక్కడ ఓన్లీ వన్ ఆర్గానిజం. మరి ఇక్కడ వస్తే ఇక్కడ ఏమవుతాయి? మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? అంటే ఇన్వాల్వ్ ఇన్ టూ పేరెంట్స్, మేల్ పేరెంట్ అండ్ ఫీమేల్ పేరెంట్, రెండు ఉంటాయి. ఇక్కడ టూ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సెక్స్వల్ లో ఓన్లీ వన్ ఆర్గానిజం, సెక్స్వల్ లో టూ ఆర్గానిజమ్స్ యొక్క నీడ్ ఉంటుంది. ఓకేనా? నో ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్, నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. అంటే ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్. ఓకేనా? రిప్రొడక్షన్ అనేది ఇక్కడ గ్యామెట్స్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఉంటాయి. ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. అండ్ ఇక్కడ గ్యామెట్స్ కూడా మనకు సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇది ఏమంటాం? సిమిలర్ సైజ్, సిమిలర్ షేప్. ఓకేనా? సో గ్యామెట్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. నెక్స్ట్, ఇట్ రిక్వైర్స్ ఓన్లీ మైటాటిక్ డివిజన్. ఇక్కడ మనకు మియాసిస్ కూడా జరుగుతుంది అండ్ మైటాసిస్ కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సో మీరు కొన్ని బ్యాక్టీరియా అండ్ వైరస్లలో మైటాసిస్ ఉండదు కదా అని అనుకుంటాం. అవునా? ఎస్, అక్కడ మైటాసిస్ ఉండదు. ఓకేనా? మనం ఇక్కడ చదువుతుంది హయ్యర్ ఆర్గానిజమ్స్, అంటే ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా? నాట్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇట్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్ ఐడెంటికల్ టు పేరెంట్స్. ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూస్ అయిన న్యూ ప్రోజెనీ ఆర్ డాటర్ సెల్స్ ఎలా ఉంటాయి? యాస్టీస్ పేరెంట్స్ ను రిసెంబుల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. సమ్ క్యారెక్టర్స్ మేల్ పేరెంట్ నుంచి వస్తాయి, విధంగా సమ్ క్యారెక్టర్స్ ఫీమేల్ పేరెంట్ నుంచి వస్తాయి. కాబట్టి జెంటికల్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా? సో జెంటికలీ డిఫరెంట్. సో బట్ ఇక్కడ ఎసెక్సువల్ మాత్రం జెంటికల్ గా సిమిలర్ గా ఉంటాయి. చూడండి, ఇన్ దిస్ ఛాన్స్ జెనెటిక్ వేరియేషన్స్ ఓన్లీ త్రూ ద ర్యాండమ్ మ్యుటేషన్స్. ఇక్కడ ఉన్నాడు రిప్రొడక్షన్ దేర్ ఇస్ అ మోర్ ఛాన్స్ టు జెనెటిక్ వేరియేషన్. ఎందుకున్నా ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ కంబైన్ అవుతున్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బ్లాక్ హెయిర్, వైట్ హెయిర్, బ్లాక్ స్కిన్, వైట్ స్కిన్. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ కంబైన్ అవడం వల్ల ఓకేనా వాటి నుంచి వచ్చే ప్రోజనీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దే ఆల్సో షో జెనెటిక్ వేరియేషన్స్. ఓకే, అర్థమవుతుందా? నౌ చూడండి, అసెక్సువల్ రిప్రొడక్షన్ నాట్ వెరీ యూస్ఫుల్. ఎందుకు యూస్ఫుల్ కాదు? యాస్టీస్ పేరెంట్స్ రిసెంబుల్ చేస్తూ వస్తుంది. అవునా కన్నా? ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ సీడ్స్ ప్రొడక్షన్ కూడా ఇది ఉపయోగపడదు. ఓకేనా? మనము హైబ్రిడ్ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాం కదా, ప్లాంట్ బ్రీడింగ్ ద్వారా కానీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా. సో అసెక్సువల్ రిప్రొడక్షన్ ఉపయోగపడదు. కానీ ఒక డిఫరెంట్ పేరెంట్స్ కంబైండ్ అవుతున్నాయి కాబట్టి, జెనెటిక్ వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్. నెక్స్ట్ ఏమన్నాడు? అసెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ అకర్డ్ బై బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్ అండ్ స్పోరులేషన్. ఓకేనా? వాట్ ఈస్ బడ్డింగ్? యు ఆల్ నో అబౌట్ దిస్ సమ్ ఐడియా. సెల్ మీద ఒక చిన్న ఇలా బడ్ లాగా ఫామ్ అయ్యి దే విల్ బి గ్రో అండ్ డిటాచ్ ఫ్రమ్ ది మదర్ ప్లాంట్ అండ్ దే గ్రో సపరేట్లీ. ఇట్స్ కాల్డ్ యాజ్ బడ్డింగ్. మరి ఫ్రాగ్మెంటేషన్ అంటే ద డివైడెడ్ టూ ఈక్వల్స్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ స్పోరులేషన్, ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్. సమ్ లోవర్ లెవెల్ ఆర్గానిజమ్స్ లో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి లైక్ ఆల్గీ. ఓకేనా? ఆల్గీలో ఫార్మ్ ద స్పోర్స్, నాట్ గ్యామెట్స్. ఎందుకు? ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావు, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డ్యూ టు పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ లో రిప్రొడక్షన్ జరుగుతుంది. నౌ సెక్సువల్ రిప్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఇక్కడ వెజిటేటివ్ రిప్రొడక్షన్. వాట్ ఈస్ వెజిటేటివ్ రిప్రొడక్షన్? అసలు ఏంటి వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో చామంతి చెట్టు ఉంటుంది. ఓకేనా? చామంతి చెట్టుని ఒక ప్లాంట్ని తీసుకొచ్చి సాయిల్కి అటాచ్ చేసి ఆ బ్రాంచ్ మీద సాయిల్ వేసేయండి. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ రూట్స్ ఏరేజ్ అవుతుంటాయి. అవునా? చామంతి పువ్వు కానీ, ఓకేనా, గులాబీ పువ్వుని, ఓకేనా, ఆ బ్రాంచ్ కట్ చేసి, ఓకేనా, దాని చుట్టూ వేరే ప్లాంట్ అటాచ్ చేస్తే మళ్ళీ యాసిడ్ అక్కడ మీకు రూట్స్ గ్రో అవుతుంటాయి. ఓకేనా?
ఇది వన్ టైప్ ఆఫ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్. ఓకేనా? అంటే స్పోర్స్ ఫామ్ అవ్వు, గ్యామెట్స్ ఫామ్ ఏమేమి ఫామ్ అవ్వు, డైరెక్ట్ ప్లాంట్ యొక్క బ్రాంచెస్ నుంచి కానీ లీవ్స్ నుంచి కానీ ఇట్ విల్ బి ఎరైజ్డ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు స్టోలెన్ అన్నాడు, జాస్మిన్ అండ్ స్ట్రాబెర్రీ. ఇందాక చెప్పుకున్న మార్ఫాలజీలో డిఫరెంట్ మాడిఫికేషన్స్ ఉంటాయి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఓకేనా, రూట్ మాడిఫికేషన్, స్టెమ్ మాడిఫికేషన్ ఉంటుంది, లీఫ్ మాడిఫికేషన్ ఉంటుంది. సో అక్కడ ఆ టాపిక్ అర్థమైతేనే ఇక్కడ మీకు ఇది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకుందాం. ఈ ప్లాంట్ యొక్క బ్రాంచ్ ని ఇలా సాయిల్ కి అటాచ్ చేసినప్పుడు ఓకేనా, దే విల్ బి గ్రో అడ్వాన్షియస్ రూట్స్ అండ్ దే విల్ బి గ్రో న్యూ ప్లాంట్. ఓకేనా, ఇట్స్ కాల్డ్ as stolons. అంటే లాటరల్ బ్రాంచ్ ఇలా బెండ్ అయి సాయిల్ కి అటాచ్ అయినప్పుడు ఓకేనా, ఆటోమేటిక్ గా ఈ పార్ట్ లో మనకి ఏమవుతున్నాయి, రూట్స్ అనేటివి ఎరేజ్ అయి న్యూ ప్లాంట్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ బల్బ్, ఎగ్జాంపుల్ ఆనియన్. ఓకేనా, మీరు ఎప్పుడైనా ఆనియన్ గమనిస్తుంటే కింద మనకు స్మాల్ హెయిర్ లా ఉంటాయి, ఇలా కింద మనకి ఇలా స్మాల్ హెయిర్ లా ఉంటాయి. ఓకేనా, వీటిని మనం ఏమంటాము, రూట్స్ అంటాం. ఓకేనా, ఈ రూట్స్ హెల్ప్ ఇన్ న్యూ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ప్లాంట్. నెక్స్ట్ కామ్ కొలకేషియా, రైజోమ్, జింజర్, మనం అల్లం అంటాం. ట్యూబర్, దట్ ఈస్ పొటాటో. ఓకే, మన ఇంట్లో ఆలు ఉంటుంది, పొటాటో తీసుకొని చూస్తే మనకు ఇట్లా పొటాటో పైన స్మాల్ డాట్స్ ఇలా ఉంటాయి, అవునా? వాటి నుంచి బర్డ్స్ లాగా ఫామ్ అవుతాయి ఇలా. వాటిని మనం ఏమంటాము, వెజిటేటివ్ బర్డ్స్ అంటాము. అవి ఇది హెల్పింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్స్. ఓకేనా, అర్థమైందా? రైట్. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఇచ్చాను. ఇక్కడ బల్బ్ దే హ్యావ్ ది అడ్వాన్షియస్ రూట్స్. దాన్ని తీసుకెళ్ళి సాయిల్లో పెట్టగానే ఏమవుతుంది, మనకు మళ్ళీ న్యూ ప్లాంట్ గా గ్రో అవుతుంది. స్టెమ్ ట్యూబర్, పొటాటోస్, చూడండి ఇక్కడ పొటాటోస్ విల్ బి గ్రో. స్టోలెన్స్, కామ్స్, అదేవిధంగా రూట్ బర్డ్స్ ఆఫ్ మిలాంజినా. అంటే కొన్ని స్పెషల్ ఫంక్షన్ కోసం ఓకేనా, దే పెర్ఫార్మ్ స్పెషల్ ఫంక్షన్. అది ఫుడ్ స్టోరేజ్ కోసం అవ్వచ్చు, ప్రొటెక్షన్ కోసం అవ్వచ్చు, ఓకేనా, ట్రాన్స్పోర్టేషన్ కోసం అవ్వచ్చు. దే కెన్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్. సో అందుకే దే డెవలపింగ్ ఇన్ ది వెజిటేటివ్ ప్రొపగేషన్. చూడండి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం స్పోరులేషన్ అన్నాం. లోవర్ లెవెల్ ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గీ కానీ ఫంగీలో కానీ ఫార్మ్ ద ఫ్రూటింగ్ బాడీస్ అంటాం. ఫ్రూటింగ్ బాడీస్ అంటే ఇవి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఉండవు కాబట్టి ఏముంటాయి దాని ప్లేస్లో మనకు ఫ్రూటింగ్ బాడీస్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రూటింగ్ బాడీస్లో ఏముంటాయి, స్పోర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. వీటిని ఏమంటాం మనము, ఇక్కడ చూడండి డయాగ్రామ్ చేయడం ఇక్కడ ఊగోనియం, యాంథరీడియా అండ్ ఆర్కిగోనియం. ఓకేనా, మనకి ఇక్కడ ఫ్లవర్ అని ఎలాగైతే అన్నామో లోవర్ లెవెల్ ప్లాంట్స్ లో మనం ఏమంటాము, యాంథరీడియం, ఊగోనియం లేదా ఆర్కిగోనియం అని పిలుస్తాం. చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాను. ఇక్కడ ఇవి మనకు ఫ్రూటింగ్ బాడీస్, స్మాల్ డాటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రూటింగ్ బాడీస్ అంటాం. వాటిలో మనకు మేల్ అండ్ ఫీమేల్ స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్ ఇస్ కాల్డ్ as sporulation on fruiting bodies, that is ugonium or antheridium or archegonium. ఓకేనా, దేంట్లో మనకి ఇది ఎగ్జాంపుల్ ఆల్గీ. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్. లెట్ us start our next topic, that is sexual reproduction. సెక్సువల్ రిప్రొడక్షన్ ఇక్కడ ఏంది, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఫ్లవరింగ్ అవ్వడమే. ఓకేనా, ఫ్లవరింగ్ అవ్వడమే సెక్సువల్ రిప్రొడక్షన్, ఫ్లవరింగ్ ఫార్మేషన్. ఓకేనా, అండ్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటే ఫ్లవర్ ఇలా ఫ్లవర్ ఇలా ఉంటుంది మనకు, అవునా కాను, ఫ్లవర్ జర్మినేట్ అయి దానిలో మేల్ యాంథర్ ప్రొడ్యూస్ అవ్వడం, పోలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవ్వడం, గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇదంతా ప్రీ ఫర్టిలైజేషన్ అంటాము. ఓకేనా, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ అకర్స్ బిఫోర్ ఫర్టిలైజేషన్. ఓకేనా, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది, బిఫోర్ ఫర్టిలైజేషన్. ఓకేనా, ఎలా అవుతుంది మనకి ఇది, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఇట్ ఈస్ అకర్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. So this process is called as gametogenesis. What is gametogenesis? Formation of male and female gametes. Okay, formation male and female gametes. When the male and female gametes same size lo undachu, different size lo undachu. Male and
ఫీమేల్ గ్యామెట్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ గ్యామెటోజెనసిస్. ఓకేనా, మనకి పార్ట్ మేల్ అనుకుందాం, మనకి పార్ట్ ఫీమేల్. ఇప్పుడు ఏమవ్వాలి, ఈ మేల్ గ్యామెట్స్ ఎట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇప్పుడు ఫీమేల్ గ్యామెట్స్ దగ్గరికి వెళ్ళాలి. అవునా, ఒక ఫ్లవర్లో మేల్ గ్యామెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫీమేల్ ప్లాంట్లో ఫీమేల్ గ్యామెట్స్ ఉన్నాయి. సో ఈ మేల్ గ్యామెట్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఫీమేల్ గ్యామెట్స్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ కాల్డ్ యాజ్ గ్యామెట్ ట్రాన్స్ఫర్. ఓకేనా, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ట్రాన్స్ఫర్ టుగెదర్, ఫ్యూజ్డ్ టుగెదర్, ఇట్స్ కాల్డ్ యాజ్ గ్యామెట్ ట్రాన్స్ఫర్. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు చూడండి, గ్యామెటోజెనసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. అంటే మేల్ గ్యామెట్స్ మనం ఏమంటాము, మైక్రోస్పోరోజెనసిస్ ఆర్ మైక్రోగ్యామెటోజెనసిస్. ఓకేనా, మేల్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రోస్పోరోజెనసిస్ ఆర్ మైక్రోగ్యామెటోజెనసిస్. ఈ టర్మినాలజీ అర్థమైతేనే నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ ఈజీగా అర్థమవుతాయి. సో మైక్రోస్పోర్స్ అంటే ఏంది, మెగాస్పోర్స్ అంటే ఏంది, అవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఓకేనా, దాని యొక్క డెఫినేషన్స్ అనేది అర్థమైతేనే ఫర్దర్ టాపిక్స్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మరి ఫీమేల్ గ్యామెట్స్ మనం ఇందా చెప్పుకున్నాం, మేల్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రోగ్యామెటోజెనసిస్ ఆర్ మైక్రోస్పోరోజెనసిస్. ద ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ యాజ్ మెగాస్పోరోజెనసిస్ ఆర్ మెగాగ్యామెటోజెనసిస్. మరి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఓవ్యూల్లో ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, ఓవ్యూల్లో ఫామ్ అవుతున్నాయి. అండ్ మేల్ పార్ట్ ఎక్కడ అవుతుంది, మనకు యాంథర్లో ఫామ్ అవుతున్నాయి. చూడండి, మైక్రోస్పోరాంజియం ఆల్సో కాల్డ్ యాజ్ పోలెన్ సాక్. ఒక ఫ్లవర్ని ఇలా తీసుకొని మీరు గమనిస్తుంటే మీకు ఇలా ఒక పార్ట్ కనిపిస్తుంది. ద ఇన్నర్ పార్ట్స్ చూస్తూ ఉంటే ఇలా 2 యాంథర్స్ ఉంటాయి, ఇలా 2 తీగ, ఇలా 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ యాంథర్. సో యాంథర్ ఆల్సో కాల్డ్ యాజ్ పోలెన్ సాక్. మళ్ళీ అది ఎలా డివైడ్ అవుతుంది, మళ్ళీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గమనిస్తూ ఉంటే దే హ్యావ్ 4 వాల్స్. అని 4 వాల్స్ ఉన్నాయి, ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్ అండ్ టపెటమ్. ఎందుకు, పోలెన్ గ్రెయిన్స్ అనేటివి దీంట్లో ఫామ్ అవుతాయి. ఓకేనా, మైక్రోస్పోరాంజియం ఆల్సో కాల్డ్ యాజ్ పోలెన్ సాక్ అండ్ దే డివైడ్ టు 4 పార్ట్స్. ఎందుకు, దాంట్లో పోలెన్ గ్రెయిన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అండ్ దేర్ ఆర్ 4 పోలెన్ సాక్స్ లైక్ దిస్, ఇలా ఉంటాయి మీకు. ఓకేనా, నెక్స్ట్ అంటే దీని గురించి మళ్ళీ డీటెయిల్గా నేర్చుకుంటాం మనం, డోంట్ వరీ. సో ఇట్స్ కాల్డ్ యాజ్ స్పోరోజినస్ టిష్యూ. నెక్స్ట్ ఫీమేల్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవ్యూల్. మేల్ ఏమో మనకి ఏమన్నా మైక్రో స్పోరాంజియం అన్నాం. ఓకేనా, ఫ్లవర్ పార్ట్లో ఇలా తీసుకొని చూస్తే మనకు ఈ పార్ట్ మనం ఏమంటాము, కార్పెల్ అంటాం. దీన్ని మనం ఏమంటాం ఇప్పుడు, ఓవరీ పార్ట్. ఇదంతా ఓవరీ పార్ట్. దీన్ని మనకి ఏమొస్తాయి, మనకి ఇప్పుడు ఓవ్యూల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఓవ్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ దేంట్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయిన కార్పెల్, ఆల్సో కాల్డ్ యాజ్ పిస్టిల్, ఆల్సో కాల్డ్ యాజ్. ఓకేనా, ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అవుతారు నాన్న, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, ఈ పార్ట్ మనము స్టిగ్మా అంటాం. స్టైల్, ఓవరీ. ఓకేనా, ఈ 3 పార్ట్స్ కలిపితే పిస్టిల్ అవుతుంది. ఓన్లీ దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ కార్పెల్. స్టైల్, స్టిగ్మా, ఓవరీ 3 పార్ట్స్ కలిపితే మనం ఏమంటాము, పిస్టిల్ అంటాం. ఓకేనా, ఓన్లీ ఓవరీ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ కార్పెల్. నౌ pollen grains, it is a different size and different shapes, and they have the double wall layer, this inner wall and outer wall, is made by sporopollenin, is one of the hard structure. ఓకేనా, ఒక స్పోరోపోలిన్ అనేది వన్ టైప్ ఆఫ్ పాలీసాకరైడ్ కాంపోనెంట్ ఆర్ షుగర్ కాంపోనెంట్. ఇట్ ఈస్ మేడ్ బై స్పోరోపోలిన్ అనేది. ఎందుకు, చాలా హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ యాంథర్, ఇట్ ఈస్ అ బైలోబ్డ్ స్ట్రక్చర్, 2 lobes ఆర్ అటాచ్డ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. అంటే ఇలా ఉంటుంది, మనకి ఇది పార్ట్ ఫిలమెంట్ అవుతుంది, ఈ పార్ట్ యాంథర్ అవుతుంది. నెక్స్ట్ స్టామెన్, ఎంటైర్ యాంథర్ ఇస్ కాల్డ్ యాజ్ స్టామెన్. నౌ ఇక లుక్ ఏ ఫ్లో చార్ట్ ఆ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చాను ఇక్కడ చూడండి మీకోసం. ఎందుకు అంటే
డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన బయాలజీలో మొత్తం డయాగ్రామ్స్ ఉంటాయి ఓకేనా. ఆ లేబులింగ్ పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఆ పార్ట్స్ ఎలా ఉంటాయని నేర్చుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఫస్ట్ పార్ట్ మన ఇక్కడ ఏమైనా ఇచ్చాడు వాడు, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, anther, also called as మైక్రోస్పోరాంజియం. మైక్రోస్పోరాంజియం ఆర్ anther. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇప్పుడు మైక్రోస్పోర్స్ ఫామ్ అవుతున్నాయి. దేంట్లో, మైక్రోస్పోర్ మదర్ సెల్లో మైక్రోస్పోర్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. ఎలా, బై మియాసిస్ ద్వారా ఓకేనా. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ మియాసిస్ జరుగుతుంది, ఎక్కడ మైటాసిస్ జరుగుతుంది గుర్తుంచుకోవాలి. అండ్ ఫార్మ్ ద 4 cells, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెట్రాడ్ ఓకేనా. టెట్రాడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దే ఫార్మ్ ద గ్యామెట్స్. ఫస్ట్ మియాసిస్ జరిగి మనకి ఏమొస్తుంది, టెట్రాడ్ వస్తుంది. అంటే 4 cells తోని 4 cells విల్ బి ఫామ్. నెక్స్ట్ ఒక్కోటి ఒక్కో ఫామ్ అయ్యి 8 గ్యామెట్స్ ఫామ్ అవుతుంటాయి. ఆర్ 8 pollen grains will be formed. And they form the pollen tube and reach to ఏ పార్ట్ మనకి ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయిన కార్పెల్ లేదా పిస్టిల్లోకి వస్తుంటాయి. సో ఇన్ ద సేమ్ టైం ఓవరీ పార్ట్ ఇచ్చాడు. అంటే ఒక ఫ్లవర్లోనే 2 parts, ఇటు సైడ్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, దాని యొక్క డెవలపింగ్ ఇచ్చాడు ఓకేనా. సో ఎంత మనకి ఇప్పుడు ప్రీ ఫర్టిలైజేషన్ అవుతుంది ఓకేనా. ప్రీ ఫర్టిలైజేషన్ అంటే ఇక్కడికి రాకముందు జరిగే ప్రాసెస్ అంతా ఓకేనా. పోలెన్ గ్రెయిన్స్ అనేటివి ఫ్లవర్ నుంచి ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్కు రాకముందు జరిగే ప్రాసెస్ అంతా ప్రీ ఫర్టిలైజేషన్. అట్ ద సేమ్ టైం మేల్ రిప్రొడక్టివ్ అయింది, ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్లో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. చూడండి స్టైల్, స్టిగ్మా అండ్ ఓవరీ పార్ట్. ఏమైంది ఇక్కడ మెగా స్పోరోఫిల్, ఇక్కడ మనం మైక్రో స్పోరోఫిల్స్ అవి ఓకేనా. మైక్రోస్పోర్ మదర్ సెల్, ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్. ఇక్కడ మైక్రో గ్యామెటోజెనసిస్, ఇక్కడ మెగా గ్యామెటోజెనసిస్. మియాసిస్ జరిగి అండ్ మైటాసిస్ జరిగి మనకి ఏమొస్తుంది లాస్ట్కు, ఫార్మ్ ద ఎంబ్రియో సాక్ అండ్ ఇట్స్ కమ్స్ ఇన్ టు ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. సో ఇలా ఒక డయాగ్రామెటిక్ పరంగా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫర్టిలైజేషన్. అంటే ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ రెండు వచ్చి ఫ్యూజ్ అయినాయి ఓకేనా. నెక్స్ట్ ఏమొచ్చి ఇక్కడ జైగోట్ నుంచి ఎంబ్రియో వచ్చింది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ విల్ బి ఫార్మ్. జైగోట్ ఫర్దర్ డివైడెడ్ టు ఎంబ్రియో. ఎంబ్రియో నుంచి సీడ్స్, సీడ్స్ నుంచి మళ్ళీ న్యూ ప్లాంట్ ఓకేనా. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. చూడండి ఇక్కడ మీకు డీటెయిల్గా ఒక ఫ్లవర్ ఇచ్చి దాని పార్ట్స్ వారు ఇక్కడ మేము డిస్క్రైబ్ చేస్తున్నాం. చూడండి సెక్సువల్ రిప్రొడక్షన్లో ఫస్ట్ మనకి ఇక్కడ స్టామెన్, యాంథర్ అండ్ ఫిలమెంట్. ఈ రెండింటిని ఏమన్నాము, యాంథర్ అండ్ ఫిలమెంట్ కలిపి ఏమన్నప్పుడు స్టామెన్ అన్నాం. చూడండి దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంథర్ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ pistil ఓకేనా. 1 or more ఉంటే దిస్ కాల్డ్ యాజ్ మల్టీ కార్పెల్ అంటాం ఓకేనా. అంటే ఈ ఎంటైర్ పార్ట్ అనేది ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు ఓకేనా. సో స్టైల్, స్టిగ్మా, ఓవరీ. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టిగ్మా, దిస్ పార్ట్ ఈస్ స్టైల్ ఓకేనా. ఇలా ఎన్లార్జ్డ్ పార్ట్ ఉంది కదా, అది ఓవరీ పార్ట్. మనకి ఏమిటి ఇక్కడ ఓవ్యూల్స్ ఉంటాయి ఓకేనా. And they will be arranged in one floral axis, that is called as pedicel. And the entire part will be arranged in one place, that is called as floral axis or floral branch, also called as pedicel. Okay, now remaining part is called as petals and sepals. Okay, green part is called as sepals. The coloring part is called as petals. Okay, now చూడండి ఇక్కడ యాంథర్ ఇచ్చాడు, ఫిలమెంట్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ మీకు 2 lobes ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు 2 parts ఇలా డివైడింగ్ అయింది. ఇలా 2 parts ఉంది ఇక్కడ ఓకేనా. దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ యాంథర్. ఇట్ ఇస్ ఎ బైలోబ్డ్ కండిషన్. బైలోబ్డ్ కండిషన్. అండ్ ఇట్ ఇస్ ద అటాచ్మెంట్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిలమెంట్.
and the dots is will be called as pollen grains. ఓకేనా? అంటే మీకు ఐడియా వచ్చింది పోలెన్ గ్రెయిన్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఓవ్యూల్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, అసలు యాంథర్ అంటే ఏంది, స్టిగ్మా అంటే ఏంది, స్టైల్ అంటే ఏంది, పిస్టిల్ అంటే ఏంది, కార్పెల్ అంటే ఏంది. ఓకేనా? అసలు యాంథర్ ఎన్ని ఉంటాయి, ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా, ఎక్కువ ఉంటాయా? సో యూ హ్యావ్ ఎన్ ఐడియా. నౌ లెట్ us start our one more discussion. The stages of microspore maturing into pollen grains. మనం చెప్పుకున్నాం యాంథర్లో పోలెన్ గ్రెయిన్స్ ఫామ్ అయినాయి, అవునా కన్నా? టెట్రాడ్ కండిషన్ చెప్పాను మీకు ఇందాక. మైటాసిస్ జరిగి టెట్రాడ్ కండిషన్లో ఏమొస్తాయి, మనకు 4 cells వస్తాయి, అవునా? ఈ ఒక్కో పార్ట్లో మళ్ళీ ఒక్కొక్క పోలెన్ గ్రెయిన్. సో ఈ మైక్రోస్పోర్స్ మెచ్యూర్ అయి దే ఫామ్ ద పోలెన్ గ్రెయిన్స్. ఎలా ఫామ్ అవుతున్నాయి చూడండి. సో ఈ ఒక పార్ట్ తీసుకుంటే ఓకేనా, దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. outer layer and inner layer. It is made up of sporopollen, and the nucleus will be present, and it is a 2 parts will be divided. Okay, now చూడండి, asymmetric spindle fibers will be formed and form the vegetative cell and generative cell. Okay, now vegetative cell and generative cell అని 2 parts డివైడ్ అవుతుంది. అంటే ఈ 4 cells నుంచి ఒక సెల్ ఏమవుతుంది, మనకు 2 సార్లు డివైడ్ అయి మైటాసిస్ జరిగి ఓకేనా వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్ ని ఫామ్ చేస్తుంది. వెజిటేటివ్ సెల్ హెల్పింగ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. అంటే జనరేటివ్ సెల్ కి దే గివ్ యు ద ఫుడ్ పార్టికల్స్ అండ్ దే ప్రొడ్యూస్ గ్యామెట్స్. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో పోలెన్ గ్రెయిన్స్ ఫామ్ అయినాయి, మరి దాంట్లో మేల్ గ్యామెట్స్ ఫామ్ అవ్వాలి కదా. సో మేల్ గ్యామెట్స్ ఫామ్ అవ్వాలి అంటే మళ్ళీ ఆ సెల్స్ అనేది దాని మైటాసిస్ అండ్ మియాసిస్ జరిగి వెజిటేటివ్ సెల్ అండ్ జనరేటివ్ సెల్ ఫామ్ అవుతుంది. మరి ఓకే, ఇప్పటి వరకు మేల్ గ్యామెట్స్ ఫామ్ అయినాయి, అంతా ఓకే. మరి అవి ఫీమేల్ గ్యామెట్స్కి ఎలా రీచ్ అవ్వాలి, హౌ టు రీచ్, మరి ఎలా వెళ్ళాలి? ఇట్స్ కాల్డ్ యాజ్ పాలినేషన్. ఓకే, అర్థమైందా? ఇక్కడ మేల్ ఫ్లవర్స్ లో మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయినాయి, పోలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఓకే. మరి ఎలా వెళ్ళాలి ఫీమేల్ దగ్గరికి? దే డోంట్ నో అబౌట్ హౌ టు మూవ్, సో దే రిక్వైర్డ్ పాలినేషన్ ఏజెంట్స్. నేను చెప్పింది అంటే ఫ్లవర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేటివి మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్ ఫ్లవర్ లోకి వెళ్ళాలి అంటే దే నీడ్ పాలినేషన్ ఏజెంట్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలినేషన్. Pollen grains is transferred to male flower to female flower or male part to female part. So it is called as pollination. మరి ఎలా జరుగుతుంది పాలినేషన్? మనకు మళ్ళీ 2 parts చూడండి ఇక్కడ, బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్. అంటే జీవించి ఉన్నవి, జీవించి లేనివి. బయోటిక్ లైవ్, ఓకేనా, ఇవి నాట్ లైవ్. సో బయోటిక్ ఈస్ కాల్డ్ యాజ్ లైవ్ ఆర్గానిజమ్స్. ఎలా ఉంది మనకి ఇప్పుడు? అవి బర్డ్స్ అవ్వచ్చు, ఇన్సెక్ట్స్ అవ్వచ్చు, బ్యాట్స్ అవ్వచ్చు, అదర్ ఎనిమల్స్ అవ్వచ్చు, ఓకేనా, బీస్. అండ్ ఎనిమల్స్. సో బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే బర్డ్స్, ఇన్సెక్ట్స్, బ్యాట్స్, బీస్, అదర్ ఎనిమల్స్. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఫ్లవర్ని అటాచ్ అవుతాయో, ఓకేనా, ఫ్లవర్కు తాకగానే అక్కడ పోలెన్ గ్రెయిన్స్ ఆ బర్డ్స్కి అటాచ్ అయ్యి దే విల్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ ప్లేసెస్. మరి ఎబయోటిక్ ఇక్కడ విండ్ అండ్ వాటర్, ఓకేనా. గాలి వీచినప్పుడు ఆ ఫ్లవర్ మనకి ఎలా ఉంటాయి, చాలా తేలికగా ఉంటాయి ఆ ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ అనేవి అక్కడి మూవ్ అయిపోతుంది డైరెక్ట్. సో అలా విండ్ ద్వారా దే విల్ బి పాలినేషన్. అదేవిధంగా వాటర్లో కూడా దే విల్ బి పాలినేషన్, ఓకేనా. సో హ్యావ్ ది 2 type of pollination agents, that is biotic factors and abiotic factors. For example, ఏది పాలినేషన్ ఎనిమల్స్ ద్వారా జరుగుతుందో ఇస్ కాల్డ్ యాజ్ జూఫిలీ అంటాం, ఓకేనా. ఎనిమల్స్ ద్వారా జరిగే
పాలినేషన్ ఏమంటాము జూఫిలీ. మరి బర్డ్స్ ద్వారా ఆర్నిథోఫిలీ. ఓకేనా, ఇన్సెక్ట్స్, బ్యాట్స్, ఓకేనా, కైరాప్ట్రోఫిలీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, ఫర్దర్ చాప్టర్లో we will be discuss about that. Okay, don't worry about that. Now చూడండి, wind pollination. Flowers are pollen which then carried by wind to other flowers. For example, ఇక్కడ ఫ్లవర్ తీసుకుందాం. ఇక్కడ మనకు మేల్ ఫీమేల్ పార్ట్ ఉంది, ఇక్కడ మనకు మేల్ పార్ట్ ఉంది, మనకి మేల్ అండ్ ఇది ఫీమేల్ పార్ట్ అనుకుందాం. సో ఈ మేల్ పార్ట్ నుంచి విండ్ ద్వారా the pollen grains will be transferred. Okay, now it is called as wind pollination. It is called as anemophily. మరి ఇన్సెక్ట్స్ ఎలా చేస్తుంటాయి? మామూలుగా చూస్తున్నాం, మన చుట్టూ గమనిస్తూ ఉంటే ఇన్సెక్ట్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి, అవునా కదా? దే విల్ బి అటాచ్ టు ద ఫ్లవర్స్. ఫ్లవర్స్ లోపలికి వెళ్తూ ఉంటాయి, అవునా? ఫ్లవర్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ పోలెన్ గ్రెయిన్స్ అనేటివి ఇన్సెక్ట్స్కు అటాచ్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే స్టికీ నేచర్ ఉంటాయి కాబట్టి. ఓకేనా, అతుక్కపోయే సహజ గుణం ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్సెక్ట్ బాడీకి దే విల్ బి అటాచ్ బై స్టికింగ్ నేచర్. సో అలా అటాచ్ అవ్వడం ద్వారా దే విల్ బి ట్రాన్స్ఫర్ టు వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విండ్ పాలినేషన్ అండ్ ఇన్సెక్ట్ పాలినేషన్. సో మామూలుగా మనకు ఇన్సెక్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఓకేనా? సో అవి లార్జ్ అమౌంట్లో కూడా ఉండొచ్చు, స్మాల్ అమౌంట్లో కూడా ఉండొచ్చు. అంటే స్మాల్ ఇన్సెక్ట్స్ ఉండొచ్చు, కొంచెం బిగ్ ఇన్సెక్ట్స్ కూడా ఉండొచ్చు. చూడండి, మరి టైప్స్ ఆఫ్ పాలినేషన్. టైప్స్ ఆఫ్ పాలినేషన్లో ఫస్ట్ వన్ ఏంటి? సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. మరి వాట్ ఈస్ సెల్ఫ్ పాలినేషన్, అసలు వాట్ ఈస్ క్రాస్ పాలినేషన్? మరి ఇప్పటిదాకా జస్ట్ పోలెన్ గ్రెయిన్స్ యొక్క ట్రాన్స్ఫర్ గురించి నేర్చుకున్నాం అంతే, అవునా? మరి దాంట్లో సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంది, అసలు క్రాస్ పాలినేషన్ అంటే ఏంది? ఓకేనా, సెల్ఫ్ పాలినేషన్ అంటే ఇక్కడ చూడండి, ఆటోగమీ. సేమ్ ఫ్లవర్, ఒక ఫ్లవర్ తీసుకుంటే మీకు మేల్ పార్ట్స్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, అవునా కదా? ఆ మేల్ ఫ్లవర్స్ నుంచి ఫీమేల్ ఫ్లవర్స్లోకి సేమ్ ఫ్లవర్లోనే ఓకేనా మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఉండి ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనము సెల్ఫ్ పాలినేషన్ అంటాము. ఆల్సో కాల్డ్ యాజ్ ఆటోగమీ. చూడండి, ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు విత్ ఇన్ వన్ ఫ్లవర్. ఓకేనా, ఒకే ప్లాంట్ యొక్క ఒకే ఫ్లవర్లో పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మాకి ట్రాన్స్ఫర్ అయితే మనం ఏమంటాము ఆటోగమీ. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాము మీకు. సో ఇక్కడ మీకు యాంథర్స్ ఉన్నాయి, దిస్ పార్ట్ ఇస్ యాంథర్స్, దిస్ పార్ట్ ఇస్ ఓవరీ పార్ట్, అవునా కదా? చూడండి, ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద సేమ్ ఫ్లవర్ ఆఫ్ ది సేమ్ స్టిగ్మా. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఆటోగమీ. అంటే వేరే పోలెన్ గ్రెయిన్స్ వచ్చినప్పటికీ దే డిడ్ నాట్ యాక్సెప్ట్. ఓకేనా, మీకు డౌట్ వస్తుంది, ఇందాక మనం విండ్ పాలినేషన్ అన్నాం, ఇన్సెక్ట్ పాలినేషన్ అన్నాం, మరి అన్ని రకాల పోలెన్ గ్రెయిన్స్ వస్తాయి కదా సార్ అంటారు, అవునా? వచ్చినప్పటికీ వాటిలో ఉన్న మెకానిజం ఆధారంగా, ఓకేనా, వాటిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ ఆధారంగా సేమ్ పోలెన్ గ్రెయిన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, వేరే పోలెన్ గ్రెయిన్స్ ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, నెక్స్ట్ గైటెనోగమీ. Pollen grains are transferred to two different flowers but same plant. ఓకేనా, చూడండి ఇక్కడ టూ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒకే ప్లాంట్ మీద మనకు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లవర్ ఉంటుంది, అవునా కదా? రైట్ సైడ్ ఫ్లవర్ నుంచి లెఫ్ట్ సైడ్ లోకి, లెఫ్ట్ సైడ్ ఫ్లవర్ నుంచి రైట్ సైడ్ లోకి ద పోలెన్ గ్రెయిన్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ గైటెనోగమీ. ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ ఇన్ సెల్ఫ్ పాలినేషన్. ఓకేనా, అర్థమైందా? గైటెనోగమీ ఇస్ నథింగ్ బట్ ఒకే ప్లాంట్ మీద ఉన్న టూ డిఫరెంట్ ఫ్లవర్స్ లోకి పోలెన్ గ్రెయిన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ గైటెనోగమీ. నెక్స్ట్ xenogamy. Xenogamy is nothing but the pollen grains are transferred between the flowers by different individuals. ఓకేనా, ఇక్కడ మనకు సేమ్ ప్లాంట్, ఓకేనా, సేమ్ ప్లాంట్, ఇక్కడ మాత్రం డిఫరెంట్ ప్లాంట్, ఇక్కడ మాత్రం డిఫరెంట్ ప్లాంట్స్ లో వెళ్తాయి. నౌ ఓకే, నా ఇప్పుడు మరి ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ యొక్క నేర్చుకున్నాం. ఇక్కడ
మనం మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ నేర్చుకున్నాం, పోలెన్ గ్రెయిన్స్ గ్యామెట్స్ ఎలా ఫామ్ అయ్యి నేర్చుకున్నాం, అవి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యో నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే పోలెన్ గ్రెయిన్స్ రీచ్ అవుతాయో, చూడండి ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ రీచ్ టు స్టిగ్మా పార్ట్. వచ్చాయమ్మా? ఇక్కడ ఉన్నాయి చూడు, స్టిగ్మా పార్ట్ మీద ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ పోలెన్ గ్రెయిన్స్. నౌ when stigma is accepted the pollen grains, when చెప్పుకున్నాం నంబర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ వచ్చినప్పటికీ అది వేటిని అయితే యాక్సెప్ట్ చేయాలనో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఫార్మ్ ద పోలెన్ ట్యూబ్. ఓకేనా? పోలెన్ ట్యూబ్ ఫామ్ అయిన తర్వాత ద పోలెన్ ట్యూబ్ ఎంటర్ ఇన్ టు ద స్టిగ్మా అండ్ స్టైల్. ఓకేనా? స్టిగ్మా అండ్ స్టైల్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ ఎంటర్ అయ్యి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ద ఎంటరింగ్ ఆఫ్ పోలెన్ ట్యూబ్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రీ ఆఫ్ పోలెన్ ట్యూబ్. స్పర్మ్ న్యూక్లియస్ ఉంటుంది ఇక్కడ, అదేవిధంగా ట్యూబ్ న్యూక్లియస్ ఉంటుంది. నెక్స్ట్ స్పర్మ్ న్యూక్లియై విల్ బి ట్రాన్స్ఫర్ టు ఇక్కడికి వస్తుంది మనకి ఇప్పుడు ఎగ్ సెల్లోకి వస్తుంది. నౌ దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంబ్రియో సాక్. ఓకేనా? దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంబ్రియో సాక్. సో ఎంబ్రియో సాక్ లో ఉన్న ఎగ్ సెల్ తోని మనం తీసుకొచ్చిన మేల్ గ్యామెట్ అనేది ఫ్యూజ్ అవుతుంది అండ్ ఫార్మ్ ద జైగోట్. మరి ఎంబ్రియో సాక్ ఎలా డెవలప్ అవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో సాక్. చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం మైటాసిస్ అండ్ మియాసిస్ జరుగుతుంది, అవునా? పోలెన్ టెట్రాడ్ ఫామ్ అవుతుంది కదా. అలాగే ఫస్ట్ వన్ సెల్ హాస్ డివైడెడ్ టు 3 times మైటాసిస్ డివిజన్ జరిగి చూడండి ఇక్కడ ఫస్ట్ 1 డివైడర్స్ 2 cells. ఓకేనా? మళ్ళీ 4 cells. ఓకేనా? 1 cell హాస్ డివైడెడ్ 2 cells, 2 నుంచి 4 cells, 4 కాస్త 8 cells ఫామ్ అయ్యి చూడండి మీకు లాస్ట్ మనకి ఏమొస్తుంది? ఎంబ్రియో సాక్ ఫామ్ అవుతుంది. అండ్ దే హ్యావ్ ది 3 యాంటీపోడల్స్, 2 polar nuclei and 2 synergies, 1 egg cell. ఓకేనా? ఇందాక ఫామ్ అయిన 8 cells ఓకేనా సినర్జీడ్స్, ఎక్సెల్ అండ్ యాంటీపోడల్స్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఎంటైర్ ఇస్ కాల్డ్ యాజ్ ఫార్మేషన్ ఆఫ్ మెగాస్పోరాంజియం ఆర్ మెగా గ్యామెటోజెనసిస్, ఆల్సో కాల్డ్ యాజ్ ఎంబ్రియో సాక్ ఆర్ ఫీమేల్ గ్యామెటోఫైట్, డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోఫైట్. అర్థమైందా? సో ఎంత అర్థమైతేనే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ అర్థమవుతుంది. చూడండి స్టిగ్మా, పోలెన్ ట్యూబ్ అండ్ స్టైల్ ద్వారా ద పోలెన్ ట్యూబ్స్ విల్ బి ఎంటర్డ్, అవునా? సో ఈ పార్ట్ మీకు ఫీమేల్ గ్యామెట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎంబ్రియో సాక్. ఓకేనా? ఆల్సో కాల్డ్ యాజ్ ఎంబ్రియో సాక్. నౌ ఫర్టిలైజేషన్ విల్ బి అకర్డ్. ఎలా ఫర్టిలైజేషన్ అయింది? ఇప్పుడు దీని ద్వారా మనకు పోలెన్ ట్యూబ్ ద్వారా మేల్ గ్యామెట్స్ వచ్చి ఎక్సెల్తో ఫ్యూజ్ అయినాయి, అవునా? సో మనకి ఇది మేల్ అనుకుందాం. నెక్స్ట్ ఫీమేల్ పార్ట్. సో మేల్ గ్యామెట్స్ is fused with the female gametes and form the zygote. This part is called as fertilization and the fusion of male and female gametes, also called as syngamy. పాట మనం ఏమంటాము? సింగమి అంటాము. ఓకేనా? అర్థమైందా? నౌ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ మనకేమొస్తుంది? ఇప్పుడు ఎంబ్రియో వస్తుంది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ embryo will be formed. Zygote has developed to embryo, అవునా? సో మీకు ఆ ఒక ఐడియా ఉంది, మనకు 2 type of plants ఉంటాయి, దట్ ఈస్ డైకాట్ ప్లాంట్స్ అండ్ మోనోకాట్ ప్లాంట్స్. డైకాట్ ప్లాంట్స్ అండ్ మోనోకాట్ ప్లాంట్స్. సో మన ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది, ఎంబ్రియో నుంచి మరి సీడ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎంబ్రియో నుంచి మళ్ళీ సీడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. చూడండి డైకాట్ ప్లాంట్స్ లో మనకు ఈ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ కాటిలిడన్స్. ఓకేనా? మీరు ఎప్పుడైనా సీడ్ జర్మినేట్ అయినప్పుడు తీసి చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి, ఓకేనా? మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి, దాన్ని తీసి చూస్తే మీకు ఇలా 2 parts కనిపిస్తాయి, ఒకటి రూట్ పార్ట్, ఒకటి స్టెమ్ పార్ట్. ఓకేనా? మనం ఏమంటాం? వాటిని కాటిలిడన్స్ అంటాము. ఓకేనా?
బెడకి ఇలా పొడుచుకోవాల్సిన 2 వైట్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ కాటిలిడన్స్. ఒకటి రూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకటి స్టెమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మనం కాల్డ్ యాజ్ రాడికల్ అండ్ ప్లమ్యూల్. ఓకేనా? అదేవిధంగా మోనోకాట్ తీసుకుంటే స్కూటెలం, a covering layer is called as coleoptile and radical part is called as coleorhiza. అంటే రూట్ పార్ట్ ని ప్రొడ్యూస్ చేసేది, ప్రొడక్షన్ చేసే పార్ట్ ని కొలరైజా అంటాం. ఓకేనా? స్టెమ్ పార్ట్ ని ప్రొడక్షన్ చేసేది కొలియోప్టైలీ. ఓకేనా? దిస్ ఎంటైర్ విల్ బి డిస్కస్ ఇన్ అవర్ ఫర్దర్ హయ్యర్ క్లాసెస్. ఓకేనా? జస్ట్ ఇది మీకు ఫౌండేషన్. సో మెయిన్ టర్మినాలజీ, ప్లమ్యూల్ అంటే ఏంది, రాడికల్ అంటే ఏంది అసలు. ఓకేనా? ప్లమ్యూల్ డెవలప్ టు స్టెమ్ పార్ట్, రాడికల్ డెవలప్ టు రూట్ సిస్టమ్. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు ప్లాంట్ రూట్స్ ఉంటాయి, స్టెమ్స్ ఉంటాయని. మరి ఎలా వస్తున్నాయి? ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో నుంచి, రాడికల్ పార్ట్ నుంచి రూట్లు వస్తాయి, ప్లమ్యూల్ పార్ట్ నుంచి స్టెమ్ వస్తుంది, అండ్ దే విల్ బి గ్రో అప్వర్డ్స్. ఓకేనా? ద సేమ్ మోనోకాట్ లో కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ రాడికల్ ని కవర్ చేసేది కొలెరైజా. కొలియాప్టిలీ దేనికి కావాలి ఇక్కడ? షూట్ అపెక్స్ ని కవర్ చేస్తుంది. ఓకేనా? అదర్ పార్ట్ ఇస్ కాల్డ్ స్కూటెల్లం. నౌ ఏ మైండ్ మ్యాప్ ఫర్ యూ. సో మనం నేర్చుకున్న చూడండి, సెక్సువల్ రిప్రొడక్షన్ నేర్చుకున్నాము, అదేవిధంగా సెక్సువల్ రిప్రొడక్షన్ నేర్చుకున్నాము. దిస్ వన్ టైప్ ఆఫ్ మైండ్ మ్యాప్. అంటే ఎంటైర్ చాప్టర్ ని ఒక ప్లేస్ లో రిప్రజెంట్ చేయడం అన్నట్టు. ఓకేనా? సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఏ ఏ ప్రాసెస్ జరుగుతుంది, అసలు సెక్సువల్ ఏ ఏ ప్రాసెస్ జరుగుతుంది, అసలు ఎంత ఒక ప్లేస్లో. ఎందుకు అంటే మనకు తక్కువ టైం ఉన్నప్పుడు, ఓకేనా, ఈ మైండ్ మ్యాప్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ చూసుకుంటే ఆ టాపిక్ మొత్తం అనేది కవర్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇందా చెప్పుకున్నాం. వెజిటేటివ్ రిప్రొడక్షన్ వన్ టైప్ ఆఫ్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా? బ్రయోఫిల్లం, కామ్, పొటాటో, స్టెమ్, ట్యూబర్, విధంగా రోజ్ ప్లాంట్ అంటే గ్రాఫ్టింగ్ మెథడ్. ఓకేనా? సో దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్. మరి సెక్స్లో బడ్డింగ్, దేంట్లో ఈస్ట్, అదేవిధంగా బ్యాక్టీరియా మనకి ఏమవుతుంది, బడ్డింగ్ ఫామ్ అవుతుంది. ఇంకా ఆల్గీకి వచ్చేసరికి స్పోర్ ఫార్మేషన్. చూడండి స్పోర్ ఫార్మేషన్. ఇందాక చెప్పుకున్నాం సమ్ లోవర్ లెవెల్ ఆర్గానిజమ్స్, ఓకేనా, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనకి ఏం ఫామ్ అవ్వు, గ్యామెట్స్ ఫామ్ అవ్వు. సో గ్యామెట్స్ కాకుండా ఏమొస్తాయి ఇప్పుడు మనకు, స్పోర్స్ అనేటివి వస్తాయి. దిస్ కాల్డ్ యాజ్ స్పోర్స్ ఫార్మేషన్. దేంట్లో ఆల్గీ, ఫంగి, సమ్ బ్రయోఫైట్స్. సో ఇలాంటి కొన్నిట్లో స్పోర్స్ విల్ బి ఫామ్. ఎగ్జాంపుల్ స్పైరో గారు ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫంగై ఇచ్చాడు. అంటే ఇక బ్రీఫ్గా పాయింట్స్ రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మనం చెప్పుకున్నాం బిఫోర్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. అనగానా ఇక్కడ ఎలాగైతే సెక్సువల్ రిప్రొడక్షన్ 3 పార్ట్స్గా డివైడ్ అయిందో, వెజిటేటివ్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్, స్పోర్లేషన్గా డివైడ్ అయిందో, అలాగే ఇక్కడ కూడా మనకు 3 పార్ట్స్ ఉంటాయి. పోలెన్ గ్రెయిన్స్ ఫార్మేషన్, అదేవిధంగా ఓవ్యూల్ ఫార్మేషన్. అవునా? అంటే బిఫోర్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. చూడండి త్రూ ఫ్లవర్స్ దే విల్ బి ఫార్మ్. నౌ పాలినేషన్ విల్ బి అకర్డ్. సెల్ఫ్ పాలినేషన్ జరగచ్చు, క్రాస్ పాలినేషన్ జరగచ్చు, బర్డ్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఇన్సెక్ట్స్ ద్వారా కూడా పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకేనా? నౌ వాట్ హ్యాపెన్, ఫర్టిలైజేషన్ విల్ బి అకర్డ్. ఓకేనా? అంటే బిఫోర్ ఫర్టిలైజేషన్ ఏమైంది, మనకు మేల్ గ్యామెట్స్ ఫామ్ అయినాయి, ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అయినాయి. మేల్ గ్యామెట్స్ ఫామ్ ఇన్ యాంథర్, ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ ఇన్ ఓవరీ పార్ట్లో ఫామ్ అయినాయి. మేల్ గ్యామెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ బయో పాలినేటర్స్. అవునా? బయోటిక్ పాలినేటర్స్ అంటే ఏ బయోటిక్ అండ్ బయోటిక్ పాలినేటర్ ఏజెంట్, దట్ ఈస్ విండ్ పాలినేషన్ అవ్వచ్చు, ఎనిమల్ పాలినేషన్ అవ్వచ్చు. నౌ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ విల్ బి ఫ్యూజ్డ్ అండ్ ఫార్మ్ ద ఫర్టిలైజేషన్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ the zygote will be developed to embryo. Embryo further developed to plants. So the reproduction will be, process will be occurred in a cyclic manner. So this is the most important mind map for you. Now look at the model questions. Now we are going to model questions. We already discussed about the model questions. అంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు,
ఓకే. ఇప్పుడు ఈ చాప్టర్ చదువుకున్నాం. ఓకే. పర్ఫెక్ట్‌గా ఉన్నాం. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసాం. లేబెలింగ్ పార్ట్స్ చూసుకున్నాం. అన్నీ చూసుకున్నాం. మరి ఎలాంటి క్వెషన్స్ అడుగుతాడు అసలు? సో, అందుకే ఈ మోడల్ క్వెషన్. చూడండి. ఇక్కడ మీకు అసెర్షన్ అండ్ రీజన్ ఇచ్చాడు. అసెర్షన్ అండ్ రీజన్. సో, ఇక్కడ బాంబూ స్పీసీస్ ఈజ్ అ పెరినియల్ ప్లాంట్ అండ్ ఎగ్జిబిట్ ద ఫ్లవరింగ్ ఫినామినన్ అన్నాడు. అదేవిధంగా బాంబూ ప్లాంట్ ఫ్లవర్స్ ఓన్లీ ఇన్ వన్స్ అన్నాడు. ఓన్లీ ఇన్ వన్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ టు 50 to 100 ఇయర్స్ అన్నాడు. సో, ఇలాంటి క్వెషన్స్‌కి మరి ఎలా ఆన్సర్ చేయాలి? చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. బోత్ ఏ అండ్ ఆర్ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ. ఓకేనా? అంటే ఈ క్వెషన్ చదివినప్పుడు ఒక ఐడియా వస్తుంది. 2 కరెక్టేనా? రాంగా? ఓకేనా? సేమ్ టాపిక్, సేమ్ లైన్. అంటే ఇప్పుడు ఇచ్చిన అసెర్షన్, రీజన్ కరెక్టే ఉంది. మరి అది కరెక్ట్ ఎక్స్‌ప్లనేషనా? కాదా? అని మీకు ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఇచ్చిన క్వెషన్ సేమ్ టాపిక్, సేమ్ లైన్ నుంచి ఇచ్చాడా? లేదా డిఫరెంట్ టాపిక్ నుంచి ఇచ్చాడా? అనేది ఒక మీకు ఐడియా రావాలి. ఓకేనా? అప్పుడే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టాపిక్ ఇచ్చాడు, సేమ్ లైన్ ఇచ్చాడు. ఇక్కడ మీకు చూసినట్లయితే చూడండి. బాంబూ స్పీసీస్ ఈస్ ఫ్లవరింగ్ ఓన్లీ ఇన్ వన్స్ అన్నాడు. Bamboo species is a perennial plant, exhibit usual flowering phenomenon and flowering only once in lifetime, that is 50 to 100 years. అంటే బాంబూ ప్లాంట్ యొక్క లైఫ్ టైం ఏదన్నా అంటే పెరినియల్ ప్లాంటే కానీ ఒక ఫ్లవర్ జనరేట్ అవ్వడానికి 50 to 100 ఇయర్స్ టైం పడుతుంది. సో అది రెండు రిలేటెడ్గా ఉన్నాయి. సేమ్ టాపిక్, సేమ్ లైన్ నుంచి ఇచ్చాడు. సో దే విల్ బి కరెక్ట్ అవుతాయి. ఓకేనా? 2 డిఫరెంట్ టాపిక్స్. అప్పుడు ఏం చేయాలి? నాట్ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఏ రాంగ్ ఇచ్చి బి ఆర్ రాంగ్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్‌కి వెళ్తాయి. సో ఇలా మనం క్విక్‌గా ఆన్సర్ చేయగలగాలి. ఇటు ఎంసెట్‌లో గానీ, నీట్‌లో గానీ అసెర్షన్, రీజన్, స్టేట్మెంట్ మీద క్వెషన్స్ చాలా అడుగుతున్నాడు. ఓకేనా? అసెర్షన్, రీజన్ మీద నియర్లీ 4-5 క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అసెర్షన్ అండ్ రీజన్ క్వెషన్స్ 5-5 క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక చాలా కన్‌ఫ్యూజ్ చేస్తాయి ఈ క్వెషన్స్. మరి ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఈ లాజిక్ వాడాలి. ఓకేనా? ఇచ్చిన క్వెషన్ సేమ్ టాపిక్, సేమ్ లైన్ నుంచి ఇచ్చాడా? లేదా డిఫరెంట్ టాపిక్ కంబైన్ చేసి ఇచ్చాడా? ఓకేనా? అలా చూసినప్పుడు మనకు ఆన్సర్ చేయగలగాలి. నౌ లుక్ ఎట్ అవర్ నెక్స్ట్ క్వెషన్. ఎ టిపికల్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియో సాక్ ఈస్ ఎ మెచ్యూరిటీ. ఓకే. మనం ఇందాక చెప్పుకున్నాం. ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్ ఆల్సో కాల్డ్ యాస్ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఓకేనా? మరి ఇందాక డయాగ్రామ్ కూడా నేర్చుకున్నాం ఒకటి. ఇలా ఉంటాయి 3 పార్ట్స్‌గా. అవునా? సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఎంబ్రియో సాక్. మరి ఈ ఎంబ్రియో సాక్‌లో ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. 7 న్యూక్లియేటెడ్ 8 సెల్స్ ఉంటాయా? 8 న్యూక్లియేటెడ్ 7 సెల్స్ ఉంటాయా? 8 న్యూక్లియస్ అండ్ 8 సెల్స్ ఉంటాయా? 7 న్యూక్లియస్ 7 సెల్ ఉంటాయా అని అడుగుతున్నాడు. సో మేము ఇలా కౌంట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 1, 2, 3 సెల్స్ ఉన్నాయి. ఇక్కడ 1 సెల్ ఉంది. ఓకేనా? ఇక్కడ 1, 1, 1, 1, 3 ఉన్నాయి. అవునా? సో ఇప్పుడు మొత్తం మనకి ఇప్పుడు 7 సెల్స్ అయినాయి. ఓకేనా? అంటే డయాగ్రామ్‌ను ఆలోచించగలగాలి. ఓకేనా? ఒక క్వెషన్ అడిగినప్పుడు ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నా రావాలి. లేదా మనకు ఆ డయాగ్రామ్ అన్నా ఐడెంటిఫై రావాలి. గుర్తుకు రావాలి సడెన్‌గా. ఓకేనా? అప్పుడే మనము ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. సో 7 సెల్స్ అండ్ 8 న్యూక్లియేటెడ్ కండిషన్. ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకోవాలి. సో 7 సెల్స్ ఎక్కడుంది? చూడండి ఇక్కడ 8 సెల్స్ ఇచ్చాడు. సో ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ 8 సెల్స్ ఇచ్చాడు. రాంగ్ అవుతుంది. సో ఏ అండ్ సి 2 పోయినాయి. ఇక మిగిలింది ఏంది? ఏ అండ్ సి. సో మేము ఇప్పుడు 7 సెల్స్ అన్నాం. ఇక్కడ వాడు ఏమిచ్చాడు? 7 న్యూక్లియేట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ మధ్యలో 2 సెల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? 2 న్యూక్లియస్‌గా ఉన్నాయి కాబట్టి దే విల్ బి హావ్ ది న్యూక్లియస్. సో ఇప్పుడు 8 న్యూక్లియస్ ఉంటాయి. ఓకేనా? 8 న్యూక్లియస్ ఉంటాయి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు.
ఓకేనా స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది 4 to 6 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఓకేనా స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతుంటాడు ఓకేనా సో చూడండి పోలెన్ గ్రెయిన్స్ కంటైన్ ఎ థిన్ అవుటర్ లేయర్ ఎగ్జైన్ అండ్ మేడ్ బై స్పోరో పోలిన్ అన్నాడు ఓకే మనం ఇందాక పోలెన్ గ్రెయిన్స్ టచ్ నేర్చుకున్నాం పోలెన్ గ్రెయిన్ అవుటర్ లేయర్ the pollen grain outer layer is made by sporo pollen అని నేర్చుకున్నాం ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ హార్డ్ అని చెప్పాను ఓకేనా అలా ఐడెంటిఫై రాగలగాలి ఓకేనా సో మనకి ఇప్పుడు ఇక్కడ తిన్ ఇచ్చాడు సో 1 రాంగ్ అవుతుంది అవునా 1 ఈజ్ రాంగ్ సో అప్పుడు ఆప్షన్స్లో 1 ఇక్కడ చూసుకోవాలి సో ఇక్కడ 1 ఇచ్చాడు సో ఇది మనకు రాంగ్ అవుతుంది ఇక్కడ 1 ఇచ్చాడు ఇది రాంగ్ అవుతుంది సో ఏ అండ్ డి పోయినాయి ఇక మిగిలింది ఏంది ఇక్కడ బి అండ్ సి సో బి అండ్ సిలో 2 మరి ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇచ్చాడు సో అంటే 2 కూడా కరెక్ట్ అయిపోతుంది సో రిమైనింగ్ ఏది ఇక్కడ ఏంది చూసుకోవాలి స్పోరోపోలిన్ ఈజ్ ఆర్గానిక్ మెటీరియల్ రెసిస్టెంట్ టు హై టెంపరేచర్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్ కరెక్టే నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షన్స్లో అర్థమవుతుంది రెండిట్లో 2 ఇచ్చాడు సో 2 కరెక్ట్ అయిపోతుంది సో pollen grains are preserved as a fossils yes correct next మరి ఎందుకు ఫోర్త్ రాంగ్ కన్సంప్షన్ ఆఫ్ పోలెన్ ప్రొడక్ట్స్ డస్ నాట్ ఇంక్రీజ్ అన్నాడు ఓకేనా కొన్ని ఫారిన్ కంట్రీస్లో పోలెన్ గ్రెయిన్స్ ని సిరప్ లాగా వాడుతాం ఎందుకంటే ఎనర్జీ కోసం సో ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్ అవుతుంది సో 1 9 ఫోర్త్ రాంగ్ అయితే 2 and 3 కరెక్ట్ అవుతాయి సో ఇలా ఆలోచించగలగాలి ఓకేనా నౌ నెక్స్ట్ క్వశ్చన్ ప్రీ-ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ ఇంక్లూడ్ ఇన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు ఓకేనా ప్రీ-ఫర్టిలైజేషన్ ఇందా చెప్పుకున్నాం ఫ్లవరింగ్ అయినప్పటి నుంచి ఫ్లవర్లో పోలెన్ గ్రెయిన్స్ ఫామ్ అయి దే రీచ్ టు ఫీమేల్ గ్యామెట్స్ సో ఇట్స్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ పోలెన్ పిస్టిల్ ఇంట్రాక్షన్ ఉంటుంది ప్లస్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అంటారు సో ఇందా చెప్పుకున్నాం గ్యామెటోజెనసిస్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఎస్ కరెక్ట్ సో మాకు ఎంత ముందే అవుతుంది కదా ఫర్టిలైజేషన్ కన్నా ముందు జరిగే ప్రాసెస్ సో గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి జైగోటిక్ ఎంబ్రియోజెనసిస్ అన్నాడు ఇట్ ఈస్ ఏ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఇట్ ఈస్ ఏ పోస్ట్ ఫర్టిలైజేషన్ సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది సో ఆటోమేటికల్గా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ రాంగ్ అవుతుంది బి ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది అవునా సో ఇక్కడ మాకు 2 కంప్లీట్ రాంగ్ కదన్నా ఆటోమేటికల్గా ఇక్కడ ఏ అండ్ బిలో 2 ఇచ్చారు కాబట్టి ఆ రెండు ఆప్షన్స్ పోయినాయి సో రిమైనింగ్ దే ఆన్సర్స్ ఉంటాయి చూడండి నెక్స్ట్ ఏమన్నాడు థర్డ్ ఆప్షన్ గ్యామెట్ ట్రాన్స్ఫర్ అన్నాడు కరెక్ట్ అంటే గ్యామెట్స్ ఫామ్ అయి గ్యామెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి సో దిస్ ఎంటైర్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ సో 1 and 3 ఉండాలి సో 1 and 3 ఇక్కడ ఉన్నాయి సో ఈ పార్ట్ కరెక్ట్ అవుతుంది ఓకేనా సో ఇలా మనము క్విక్గా ఆన్సర్ చేయగలగాలి ఓకేనా ఆప్షన్స్ చూసుకోవాలి క్వశ్చన్ని కరెక్ట్గా చదవాలి మరి ఇంకా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి ఓకేనా సో ఇలా ఏ ఆప్షన్ రాంగ్ ఉంది ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది ఐడెంటిఫై చేయగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకే అండర్స్టాండ్ నౌ స్మాల్ రికాప్ ఫర్ యూ అంటే మనం ఇప్పటి వరకు ఈ ఎంటైర్ క్లాస్లో ఏమేమి చెప్పుకున్నాం అసలు విల్ డిస్కస్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే అసెక్సువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఏంది ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంది బడ్డింగ్ అంటే ఏంది ఓకేనా స్టోలెన్స్ అంటే ఏంది అవి ఎలా జరుగుతుంది విల్ డిస్కస్ ఇన్ అసెక్సువల్ రిప్రొడక్షన్ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఎలా ఉన్నాయి మేల్ ఫ్లవర్స్ ఏంటి ఫీమేల్ ఫ్లవర్స్ ఏంటి యాంథర్స్ అంటే ఏంది స్టిగ్మా అంటే ఏంది ఓవరీ పార్ట్ అంటే ఏంది ఓకేనా దాంట్లో ఏ ప్రాసెస్ జరుగుతుంది ఓకేనా ప్రీ ఫర్టిలైజేషన్ పోస్ట్ ఫర్టిలైజేషన్స్ సో డిస్కస్ ఇన్ ది ఫ్లవర్ పార్ట్ పాలినేషన్ పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఫామ్ అయినాయి మరి అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఓకేనా బయోటిక్ రీజియన్స్ అండ్ ఏబయోటిక్ ఏజెంట్స్ దాంతోపాటు ఎనిమల్స్ ద్వారా ఇన్సెక్ట్స్ ద్వారా పోలెన్ గ్రెయిన్స్ ఆర్ transferred or self pollination cross pollination self pollination cross pollination సో ఇక్కడ ఓకే మరి ఫర్టిలైజేషన్ అంటే ఏంది
fertilization, post fertilization and pre fertilization, embryo formation, మరి సీడ్ అంటే ఏంటి? ఓకేనా, విల్ బి డిస్కసింగ్ దిస్ పార్ట్ అండ్ మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ విల్ బి ఆల్సో డిస్కసింగ్ దిస్ పార్ట్. ఎందుకంటే ఇదంతా ఒక టర్మినాలజీ పార్ట్ అన్నట్టు, ఒక డెఫినేషన్స్ అర్థం అవ్వాలి. ఇదంతా అర్థమైతేనే మనకు నెక్స్ట్ చాప్టర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇందాక లింకేజ్ చెప్పుకున్నాం. ఓకేనా, రిప్రొడక్షన్ ఆర్గానిజమ్స్లో లింకేజ్ అయ్యి సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని ఇంకో చాప్టర్ ఉంటుంది. సో ఇదంతా అర్థమైతేనే అక్కడ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక మొనీషియస్ ప్లాంట్స్ ఉంటాయి, డైషియస్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇదంతా బయోసెక్సువల్ ప్లాంట్స్ అంతా అర్థమైతేనే మనకు నెక్స్ట్ చాప్టర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్రాక్టీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. నౌ వాట్ ఈస్ డ్రీమ్ కాలేజ్? ఓకే, మనం ప్రిపేర్ అయ్యాము, చదువుకున్నాం, ఎగ్జామ్ రాసాం. మరి ఎలా నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? సో రైజ్ ఇంట్రడ్యూస్ డ్రీమ్ కాలేజ్. ఓకేనా, రైజ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాలేజ్ బ్రాంచ్ ప్రీటర్ ఉంటుంది. ఓకేనా, కాలేజ్ బ్రాంచ్ ప్రీటర్ అని ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చిన మార్క్స్ను బట్టి మీకు ఐడియా ఉంటుంది కదా మార్క్స్ అనేటివి. దాన్ని బట్టి ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ కేటగిరీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది. ప్రొడ్యూస్ బై కాలేజ్ బ్రాంచ్ ప్రిడిక్టర్. ఓకేనా, సో మీరు సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటే ఓకేనా, వీ హ్యావ్ షార్ట్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకేనా, దే విల్ బి ఎంటైర్ విల్ బి ప్రొవైడ్ బై రైజ్ వెబ్సైట్. ఓకేనా, అదేవిధంగా రైజ్ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ కూడా తీసుకోవచ్చు అండ్ ప్రొవైడ్ ఫౌండేషన్ కోర్స్ ఆల్సో. ఓకేనా, థ్యాంక్ యూ. In next video, we will discuss one more chapter to give you a foundation to better understanding. Okay, na? Thank you.